నవీ ముంబై గ్రామాలలో 2017 సంవత్సరంలో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి చేసిన భూసేకరణ ముంబై హైకోర్టు రద్దు చేసింది. తమకు తగినంత నష్టపరిహారం ఇవ్వలేదని హైకోర్టుకు ఫిర్యాదు రైతులు చేశారు. ఆ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. భూసేకరణ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అర్జెన్సీ క్లాజును ఉపయోగించడం వల్ల రైతులు నిస్సహాయులైపోయారు. వివాదం హైకోర్టుకు చేరాక రైతులకు న్యాయం జరిగింది. 1961లో హర్యానా డిస్కాంలు సేకరించిన భూమికి రైతులకు తగిన పరిహారం చెల్లించేలా పంజాబ్ అండ్ హర్యానా కోర్టు ఇటీవలే తీర్పు ఇచ్చి రైతులను సంతృప్తిపరిచింది. రైతులకు తమకు జరిగిన అన్యాయాలను కోర్టుల దృష్టికి తెస్తే సత్వర న్యాయం జరిగిపోతుంది అనుకుంటే పొరపాటే. కేసుల పరిష్కారం ఎంతగానో జాప్యం అవుతుందంటే చాలా సందర్భాల్లో కేసులు వేసిన రైతులు వృద్ధాప్యం వల్లనో మనోవేదన వల్లనో మరణిస్తున్నారు, లేక కొన్ని సందర్భాల్లో హత్యలకు గురవుతున్నారు. ఉదాహరణకు మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో మసాజోగ్ గ్రామ సర్పంచ్ సంతోష్ దేశ్ముఖ్ హత్యకు గురయ్యారు. పవన విద్యుత్ ప్రాజెక్టులకు భూములు లీజుకు పెరగకుండా అడ్డుకుంటున్న వారిని ప్రతిఘటించడమే ఆ సర్పంచ్ చేసిన తప్పిదం. దీనితో సంబంధం ఉన్న ఒక మహారాష్ట్ర మంత్రి తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. రైతులు కేవలం రాజకీయ వ్యాపార వర్గాల గూండాగిరికి బలై ప్రాణాలు కోల్పోవటం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్లిప్తతకు గురై యువ రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా కైలాష్ అర్జున్ నగారే అనే యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. 14 గ్రామాలకు సేద్యపు నీటి సౌకర్యం కల్పించాలని నగారే డిమాండ్ చేస్తున్నారు చాలా కాలంగా. 43 సంవత్సరాల నగారేకు 2020లో మహారాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ యువ రైతు అవార్డు కూడా ఇచ్చింది. తన పొలంలోనే నగారే ఆత్మహత్య చేసుకున్నాడు. తను చేస్తున్న డిమాండ్కు ప్రభుత్వం ఆమోదం తెలిపే వరకు తన శవాన్ని ఎవరు ముట్టుకోరాదని ఆయన చివరిగా లేఖ రాసి 3 పేజీల లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఖడక్పూర్ణ రిజర్వాయర్ నుంచి 14 గ్రామాలకు సేద్యపు నీరు ఇవ్వాలని చాలా కాలంగా నగారే ఉద్యమం చేస్తున్నారు. గత సంవత్సరం అందుకోసం 10 రోజులు నిరాహార దీక్ష కూడా చేశారు. నగారే మరణ వార్త విని ఇరుగు పొరుగు గ్రామాలకు చెందిన వేలాది మంది రైతులు గుమికూడి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు. తన భర్త ఎంత ఉద్యమించినా పాలకులు నిర్లక్ష్యం చేశారని నగారే భార్య ఆరోపిస్తున్నారు. ప్రభుత్వానికి మత రాజకీయాల మీద ఉన్న ఆసక్తి రైతుల సంక్షేమం మీద లేదని ప్రజలు తీవ్ర ఆందోళన చేస్తున్నారు. పాలకులు ప్రణాళికాబద్ధంగా వ్యవసాయం రైతులకు లాభసాటి కాకుండా చేస్తున్నారు. ఆ విధంగా వారిని దూరం చేయాలన్నది ప్రభుత్వాల వ్యూహం. ముంబైలో టెక్స్టైల్ మిల్లులకు కూలీల అవసరం తీర్చడానికి మహారాష్ట్ర అంతటా వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలను ప్రోత్సహించి మిల్లులకు శ్రామిక శక్తి చౌకగా లభించేలా చేశారు. ఇప్పుడు కొత్త పరిస్థితులు తలెత్తాయి. ఆర్థిక వ్యవస్థ వేగం పుంజుకోవడం వల్ల కొత్త నగరాల నిర్మాణం అవసరమైంది. రహదారులు, విమానాశ్రయాలు, ఫ్యాక్టరీలు, గనుల కోసం భూముల అవసరం పెరిగిపోయింది. దాంతో భూములకు సంబంధించిన వివాదాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఇండియాలో 1 కోటికి పైగా ఇటువంటి వివాదాలు ఉన్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. దీని ప్రభావం 32 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టుల మీద పడింది. 50,000 చదరపు కిలోమీటర్ల భూమి వివాదాల్లో ఉంది. ఈ భూ వివాదాల పరిష్కారానికి సరాసరిన 20 సంవత్సరాలు పడుతుంది. నవీ ముంబై కేసులో ప్రభుత్వం అక్కడి రైతులకు ఓటు హక్కు లేకుండా చేసింది. తీవ్ర చర్యలు తీసుకుంది. అంటే రైతులను భయపెట్టి భూములు గుంజుకుంది. సర్పంచ్ హత్య కేసులో ప్రభుత్వం తన బాధ్యతలను పూర్తిగా విస్మరించింది. అంటే పారిశ్రామికులకు, లీజుదారులకు, రైతులకు మధ్యవర్తిగా ఉండాల్సిన ప్రభుత్వం పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల అంశాన్ని వదిలేసింది. దానివల్ల ఇష్టారాజ్యం నడిచింది. గూండాల ఇష్టారాజ్యం నడిచింది. అతిగా జోక్యం, అసలే జోక్యం చేసుకోలేకపోవడం, లేక నిర్లిప్తంగా ప్రేక్షక పాత్ర వహించడం, అంటే నగారే ఆత్మహత్య విషయంలో నిర్లిప్తత, ఇవన్నీ ప్రమాదకర ధోరణులు. అసలే జోక్యం చేసుకోకపోయినా, లేక నిర్లిప్తంగా ప్రేక్షక పాత్ర వహించినా, లేక నిర్లిప్తంగా ఉన్న ప్రమాదకర ధోరణులు, వీటిని పాలకులు అధిగమించాలి. అందువల్లనే నగారే శవాన్ని చూడటానికి వచ్చిన వేలాది మందిలో రైతులను మీరు అసలు బతకనిస్తారా అని ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నారు.